వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ గురించిన సమాచారం. 40% కమ్యూటేటెడ్ పెన్షన్ను ఎప్పటి నుంచి రికవరీ చేస్తారు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమంది మిత్రులకైతే మన వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ రీస్టోరేషన్ గురించినటువంటి వివరణ. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మనం రిటైర్ అయిన తేదీ నుంచి కాక కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మంజూరై మనకు నగదుగా చెల్లించబడినటువంటి తేదీ నుంచి లెక్కించబడుతుంది. అంటే అందరికీ రిటైర్ అయిన నాటికే కమ్యూటెడ్ పెన్షన్ వాల్యూ అనేటువంటిది చెల్లించబడి ఉండదు. కొందరికి 1-2 నెలలు లేట్ అవుతుంది. అదేవిధంగా మరికొందరికి మరికొంత టైం అయితే పట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మన వారు చాలామంది రిటైర్ అయినటువంటి తేదీ నుంచి 15 సంవత్సరాలకు కమ్యూటెడ్ పెన్షన్ పోర్షన్ను రీస్టోర్ అవుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి అది సరికాదు. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మంజూరై మనకు నగదుగా చెల్లించబడిన తేదీ నుంచి 15 సంవత్సరాల కాలంకి లెక్కించబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, మనం రిటైర్ అయినటువంటి తేదీ, మనం కమ్యూటేషన్ నగదుగా పొందినటువంటి తేదీ ఆ రెండు ఒకటిగా ఉండకపోవచ్చు. మెడికల్ ఇన్వాలిడేషన్లో రిటైర్ అయిన వారికి రిటైర్ అయిన సంవత్సరం దాటిన తర్వాత మెడికల్ బోర్డు వారు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్ను పొంది ఆ తరువాత కమ్యూటేషన్ పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఒకటి కాదన్నటువంటి విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మనకు ఫిక్స్ చేయబడిన పెన్షన్ నుండి మ్యాక్సిమం 40% సరెండర్ చేసుకుంటాం. ఈ విధంగా సరెండర్ చేయబడినటువంటి 40% వాల్యూ ప్రతి నెల 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం రికవరీ అనేటువంటిది చేసుకుంటుంది. అయితే దీని కొరకు ప్రత్యేకంగా మనం ఏ విధమైనటువంటి దరఖాస్తులు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది 40% కమిటెడ్ గురించినటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.